హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీపై మరొక సంచలనం అండి. కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కార్మికులకు పీఆర్సీ వర్తింపజేయాలి అని 5వ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు జరిగాయి. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు గారు అయితే ఈ మేరకు తెలియజేశారు. నూతన ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్మికులను పర్మనెంట్ చేసి వారికి కూడా పీఆర్సీ వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని ఎంబీ భవన్లో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం అయితే గురువారం జరిగింది అన్నమాట. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు నిరసనగా సిఐటియు ఆధ్వర్యాన ఈ నెల 5వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో మున్సిపల్ కార్మికులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పీఆర్సీ వాళ్ళకి కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల మున్సిపల్ కార్మికులు నిర్వహించిన సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ప్రమాద మరణానికి ఎక్స్ గ్రేషియా కింద 7 లక్షలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అలాగే దహన సంస్కార ఖర్చులు 20,000 వరకు పెంచుతూ ఇచ్చిన హామీలకు ప్రభుత్వం వెంటనే జీవోలు విడుదల చేయాలని అయితే కోరారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి కూడా పారిశుద్ధ్య కార్మికుల వలె సమానమైన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అయితే ఉమామహేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్, ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు అయితే పాల్గొన్నారండి. ఇకపోతే ఉద్యోగి సాలరీ క్రెడిట్. ఉద్యోగి ఆనందంపై లోకేష్ ట్వీట్ అండి. కూటమి పాలనలో ప్రభుత్వం ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు పడుతున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇవాళ ఉదయమే శాలరీ క్రెడిట్ అయిందంటూ ఒక ఉద్యోగి పలకపై రాసి చూపిస్తూ వీడియోను ఆయన షేర్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన పడిన జీతాలు ఆనందమయ జీవితాలు. ఇది కూటమి ప్రభుత్వం సమర్థ పాలనకు నిదర్శనమని లోకేష్ అయితే ఈ మేరకు ట్వీట్ చేశారండి.